అమ్మ చేతి వంట ఎంత తిన్నా తనివి తీరదనిపిస్తది. మీకు అలాగే అనిపిస్తదా? నిజంగా నిజమండి. అమ్మ చేస్తుంటే ఆ వంట అమృతంలాగా ఉంటది. సో, ఇవాళ నేను చూపిస్తున్న రెసిపీ వచ్చి అందరికీ సుపరిచితమైన రెసిపీనే. కానీ ఇది ప్రతి ఒక్కరిలో కొంచెం డిఫరెన్స్ ఉంటది. చేసే విధానంలో కానీ, మనం ఏసే ఇంగ్రీడియెంట్స్‌లో కానీ. సో, ఇవాళ మా అమ్మ చేత్తో చేసే పప్పు రెసిపీని మీకి పరిచయం చేస్తున్నాను. సో, అందుకు ఏం లేదు, కందిపప్పు నానేసుకున్నాను. దాంట్లో పాటి చిల్లీస్ కూడా వేసి పెట్టామనమాట. దానికి అమ్మ అన్ని రకాల ఆకుకూరలు కలిపి చేద్దామన్నారు ఇవాళ. సో, ఇక్కడ నేను ఒక 4 వెరైటీస్ ఆఫ్ లీఫీ వెజిటబుల్స్ తీసుకున్నాను. అందులో రెడ్ తోటకూర, నెమలి తోటకూర, చుక్కకూర, తర్వాత మన్గోల్డ్, ఈ 4 రకాల లీఫీ వెజిటబుల్స్ని మంచిగా కడిగేసి వాటికి ఫస్ట్ అమ్మ నార తీసేశారు. ఎంతవరకు నార వస్తే స్టెమ్లో అంతవరకు నార తీశారు. స్టెమ్తో పాటి వేస్తారు అమ్మ, ఎందుకంటే స్టెమ్లోనే సారం ఉంటుంది అని చెప్తారు ఎప్పుడు మాకి. సో, దానికి అవన్నీ నార తీసేసాక మంచిగా కట్ చేసేసుకున్నాము. మేము పప్పుతో పాటు ఆకును ఉడికిచ్చాము. ఎందుకు అంటే ఆకులో సారం అంతా వెళ్ళిపోతుంది, తక్కువైపోతుంది అని చెప్పి అంత ప్రెజర్ వేసి ఆకుకి ఉడికిన అవసరం లేదు. అందుకని ఫస్ట్ బ్యాళ్ళు ఉడికిచ్చేసాము. తర్వాత అందులో ఆకు, టొమాటోలు కలిపి ఇప్పుడు జస్ట్ ఒక 10 మినిట్స్ అలా కుక్ చేసాము అంటే కనుక అది ఉడికిపోతుంది అన్నమాట. ఆకుకూర చూడడానికి చాలా ఎక్కువ అనిపించింది కదా మీకు, కానీ నిజానికి అంత ఆకుకూర వేస్తేనే మా ఇంట్లో ఆకుకూర పప్పుగా చూస్తాము. లేదు అంటే అది ఉత్త బ్యాళ్ళ పప్పుగానే కన్సిడర్ చేస్తాము. ఇంట్లో అందరికీ ఆకుకూర ఇష్టం కాబట్టి నేను ఎక్కువగానే వేస్తూ ఉంటాను. ఆకుకూర మంచిగా ఉడికిన తర్వాత అందులో పసుపు, ఉప్పు వేసి మరికొన్ని నిమిషాలు ఉడికిస్తాం. ఉడికిన తర్వాత దాన్ని ఒక టూల్తో ఎనుపుతాము. దాన్నే మేము పప్పు గుత్తి అంటాము. అలా ఎనిపినప్పుడు అన్నిట్లోని ఫ్లేవర్స్ మంచిగా స్ప్రెడ్ అయ్యి పప్పు మంచి టేస్టీగా తయారవుతుంది. చివరగా ఒక కీ ఈ ఐటమ్ ఏంటి అంటే పోపు. దీనికి పోపే మెయిన్ టేస్ట్ ఇస్తుంది. సో, ఖచ్చితంగా పోపుని ఎండ్లోనే వేయాలి అని అమ్మ చెప్తారు. పోపు పెట్టి దాంట్లో సాసవులు చిటపట అన్నాక జీలకర్ర వేసి చివరగా దాన్ని పప్పులోకి యాడ్ చేశారనమాట. సో, పప్పు అయితే రెడీ అయిపోయింది. దీన్ని రైస్లో కానీ, రోటీస్లో కానీ, తర్వాత చపాతీకి కానీ ఏ దానికైనా మంచిగా మ్యాచ్ అయిపోతుంది. మీరు ఇలాంటి రెసిపీ చేసుకుంటారా? చేసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది ఇలాంటి రెసిపీ తిన్నప్పుడు అనేది ఖచ్చితంగా షేర్ చేయండి.